ఉగాది వెళ్ళిపోయి నెల రోజులు కావస్తుంది. అందరం పచ్చడి తాగేసి కొత్త పనులు మొదలుపెట్టేసి మన బిజీ లైఫ్లో పడిపోయాం. కానీ ఈరోజు మళ్ళీ ఈ పచ్చడి ఎందుకు గుర్తు చేస్తున్నానో తెలుసా? పండగ రోజు తాగడం ఒక ఆచారం, కానీ ఆ పచ్చడి ఇచ్చే సందేశాన్ని ప్రతిరోజు గుర్తు చేసుకోవడం ఒక అవసరం. ఒక ప్రీ మ్యారిటల్ కోచ్గా నేను గమనించింది ఏంటంటే, పెళ్ళైన కొత్తలో అందరి జీవితం తీపిగానే ఉంటుంది, కానీ రోజులు గడుస్తున్న కొద్దీ, అంటే ఈ నెల రోజుల్లో ఉగాది సందడి తగ్గినట్టే జీవితంలో అసలు రుచులు బయటపడతాయి. కొంచెం కారం, కొంచెం చేదు, మరికొంత పులుపు, ఇవన్నీ కలిస్తేనే కదా జీవితం. పండుగ రోజే కాదు, పండగ లేని సాదాసీదా రోజుల్లో కూడా మన భాగస్వామితో వచ్చే చిన్న చిన్న గొడవలు, అంటే కారం, మనస్పర్ధలు, చేదు, ఈ పచ్చళ్ళలో లాగే రుచులలాగే స్వీకరించడం కూడా నేర్చుకోవాలి. అందుకే మీ రిలేషన్షిప్లో ఏ రుచి ఎక్కువైనా కంగారు పడకండి. ఆ రుచులన్నీ కలిపి ఒక అద్భుతమైన జీవితాన్ని ఎలా మలుచుకోవాలో నేర్చుకోవడమే నా కోచింగ్ ఉద్దేశం. పండుగ ఉన్నా లేకపోయినా మీ బంధం ఎప్పుడూ రుచికరంగా ఉండాలని కోరుకుంటూ, మీ జాగృతి భాను గోరు.